మీ కొడుక మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఈవిడ మా దగ్గర ఉంటుంది, ఇక్కడ పని చేస్తుంది. ఎట్లమ్మా ఆటోలో పోతున్నారా? హాస్పిటల్ కి ఉన్నది మీ తలకి దెబ్బ తగిలింది. నేను డాక్టర్ గారికి చెప్పానమ్మా, డాక్టర్ గారు చూసుకుంటానన్నాడు, మీకే ఇబ్బంది లేకుండా చేస్తానన్నాడు. నేను ఆయనకి చెప్పాను, ఏ రూపాయి కూడా వాళ్ళని అడగొద్దని చెప్పాను. మీకు హాస్పిటల్లో చూస్తారు, ఆ ఖర్చులు ఏమున్నా కానీ నేను చెప్తాను, నేను ఇప్పిస్తాను. ఈ 10,000 మీ చేతిలో పెట్టుకోండి. వాళ్ళ అంజలిటన్ను మాట్లాడారు, మాట్లాడితే నేనే మాట్లాడి డాక్టర్కి చేసా కాలు. ఆరోగ్యశ్రీ పై ఆఫీసరు యాదాల అశోక్ గారు అని ఉంటారు, స్పెషల్ ఆఫీసర్, వారికి చెప్పాను. వారు అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్రకి చెప్తానన్నాడు. అతను వచ్చి మాట్లాడతానన్నాడు. తర్వాత నేను హాస్పిటల్ ఓనర్ కూడా కాల్ చేశాను. ఆ ఓనర్ కూడా ఒక డాక్టరే, ఆయన నేను చూసుకుంటానన్నా, ఇబ్బంది ఇదే మెడిసిన్ కి వాడుకోండి మెడిసిన్ కి. మీకు ఇంకా కావాలంటే నా దగ్గరికి రండి, సరేనా? ఇస్తారు. ఫోన్ నంబర్ ఆరోగ్యశ్రీ మీరు ఒకటి ఆ భ్రమలో ఉండొద్దు, అది తప్పు. ఆరోగ్యశ్రీకి ఊరక చేయట్లేదు వాళ్ళు. 25 లక్షల వరకు జగన్ అన్న లిమిట్ ఇచ్చాడు. 25 లక్షల వరకు హాస్పిటల్ కి గవర్నమెంట్ పే చేసిద్ది. మీకు క్వాలిటీ ఉంటాయి, ఏవైనా క్వాలిటీ. మీకు ఎవరన్నా చెప్పి ఆరోగ్యశ్రీ కింద అయితే మంచి వేయరు అంటే అది అబద్ధం, అది మోసం. ఎవరు చెప్పింది మీకు? వాళ్ళు డబ్బుల కోసం చెప్పుకుంటారు మీకు. ఆరోగ్యశ్రీ కిందే చేయించుకోండి, వాళ్ళకి 25 లక్షల వరకు ఇస్తారు. నేను మాట్లాడతాను డాక్టర్ తోటి, ఏం వేస్తారు, ఆ కంపెనీ ఏంటి, అది కూడా నేను కనుక్కుంటాను. మీరు ఆరోగ్యశ్రీ కింద చేయించుకోండి. మీరు డబ్బులు పెట్టి చేయించుకుంటే బాగా అవుతుందని మళ్ళీ మీరు మోసపోవద్దు. మీకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఇంకో హాస్పిటల్ ఏమన్నా నేను చూసి అక్కడికి పంపిస్తాను. ఇవి ఖర్చులకు వాడుకోండి, అక్కడ చూపించుకోండి, సరేనా? తీసుకోండి, ఇస్తారు. నెంబర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను. మీరు రాకపోతే నేనే వచ్చేవాడిని అక్కడికి. ఏమి ఇబ్బంది జరిగింది, మీరు పెద్ద మనసు చేసుకోండి. కావాలని జరిగింది కాదు కదా. అదే దానికి మీకు ట్రీట్మెంట్ కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను, సరేనా? మీ ట్రీట్మెంట్ కి నేను సపోర్ట్ చేస్తాను. ట్రీట్మెంట్ కి నేను చేస్తాను. తిరుగుతూ మీకు నమ్మకమైన హాస్పిటల్ కి వెళ్ళండి, ఆ హాస్పిటల్లోనే చేయిస్తాను. మీకు నమ్మకమైన హాస్పిటల్కి వెళ్ళండి, ఆ హాస్పిటల్ కాదనుకుంటే ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా మీకు ఆరోగ్యశ్రీ వర్తించేలాగా నేను చేస్తాను, సరేనా? మీరు ఖర్చు పెట్టుకునే ప్రతి డబ్బు మీకు వచ్చేలాగా చేస్తాను, సరేనా? ఫోన్ నంబర్ తీసుకో. నువ్వు తీసుకోకయ్యా, వాళ్ళకి మీ నంబర్ ఇవ్వండి, ఓటీ నంబర్ ఇవ్వండమ్మా. 50 నంబర్లు ఆధార్ లేని వాటిని 250 నంబర్లు లేపేశారు. అప్పటికి ఇక్కడికి వచ్చి పొద్దున్నే వచ్చిన వాళ్ళకి అందరికి చెప్పాను. కాదు, నేను ఇక్కడ ఎవరికైతే పార్సల్ లేవో వాళ్ళందరినీ నేను రమ్మన్నాను అక్కడికి, నువ్వు ఇటు వెళ్ళావు తీసుకున్నానుగా, మరి అందరినీ లోపలికి. ఇది నా దృష్టికి వచ్చిందన్న. అవును, మీరు చెప్పారు కదా నాకు, అందుకోసం. అవునా, ఎక్కడ మిస్ అయింది ఇది? మరి ఆధార్ నెంబర్ కొన్ని వచ్చినా కొన్ని రాలేదు సార్. 45 లక్షలు కలుద్దాం ఉద్దేశంతో రాత్రి ఇద్దరం కలిసి అబ్బాయి ఈ అబ్బాయి హాస్పిటల్లో ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి
40 లక్షలు అయింది. అప్పులు కట్టుకున్నా. సీఎంతో మాట్లాడుకుంటే ఏదైనా 10 రూపాయలు వస్తాయని నేను అన్ని బయట తెచ్చి ఫైల్ ఫస్ట్ వారం ముందు చెప్పాను. చెప్పాడన్న నాకు నా దృష్టిలో పెట్టాడు. నేను ఆధార్ ఇద్దరు కదా ఇప్పుడు. లేదు ఇది మీ లిస్ట్ ఉంది, మీ పేరు ఉంది. నిన్న జరిగింది ఏంటంటే పేరు నంబర్లు రాసి పంపిన తర్వాత మళ్ళా అక్కడి నుంచి కలెక్టర్ గారు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆధార్ అప్డేట్ చేయమని అన్నారు. 550 మందికి ఆధార్లు తీసుకునే లోపల అర్ధరాత్రి 1 గంట అయింది. ఒక్క 100 వస్తే 100 పంపించాం. అందరు మళ్ళీ ఆగిపోతారు కదా, 100 లిస్ట్ వస్తే 100 పంపాం, 500 వస్తే 500 పంపాం, అట్లా పంపుతూ పోయాము. లాస్ట్ కి ఏం చేశారు, 750 లిస్ట్ పంపితే వాటిలో నుంచి కేవలం 500 మాత్రమే మనకి ఇచ్చారు. 500లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినవి అన్ని కట్ అయిపోయాయి. కొన్ని ఎందుకు ఆటోమేటిక్ జరిగింది. అది ఎవరి చేతిలో కావాలని ఎవరు తీసివేయలేదు. 750 మంది పెట్టాము. మా కాలం ముందు రోజు మా ఊళ్ళో ఎగతాలు చేస్తారు. బయట ఊర్లు నిలబడలా, కాదు. మీ అందరికి నేనేం చెప్పాను, ఎవరైతే అక్కడ పాసులు లేవో వాళ్ళందరూ అట్లా అండి నేను అటు వస్తున్నానని చెప్పానా లేదా అటు నేను 4 సార్లు వచ్చా, ఎస్ఐని తీసుకొచ్చా, సిఐని తీసుకొచ్చా, డిఎస్పీతో చెప్పించా, తెచ్చి లోపలికి తీసుకున్నా. మీరు అక్కడ లేకుండా వెళ్ళిపోతే నేనేం చేయగలుగుతా? అక్కడేమో ఫోన్ చేయడానికి ఫోన్లు గలవు. ఈడ ఏదేమైనా కానీ లేకపోతే ధనంజయ రెడ్డి గారు మీరు తీసుకెళ్ళండి. నమస్తే అండి, నా పేరు సుబ్బారెడ్డి, నాది గంజివారిపల్లి, ఎర్రగొండపాలెం మండలం అండి. ఈరోజు మా యొక్క 3 జిల్లాలకు సంబంధించినటువంటి కళగా ఉన్నటువంటి ఎలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జాతికి అంకితం చేయనింది. ఈ యొక్క సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది రాజశేఖర రెడ్డి ఏదైతే దాన్ని మొదలుపెట్టాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే తండ్రిగా ఆయన మొదలు పెడితే కొడుకుగా పూర్తి చేయడం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే అంశం. అదేవిధంగా ఈ యొక్క టన్నల్ను కూడా ఈరోజు 2 సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేయింది. ఈ రాబోయే కాలంలో మా యొక్క సంబంధించినటువంటి 15 లక్షల మందికి తాగునీరు, అదేవిధంగా 3,20,000 ఎకరాలకు త్రాగునీరు అందించడానికి ఈరోజు ఇట్లాంటి బహుత్కరమైన కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు ఈ యొక్క 3 జిల్లాల నుంచి, అదేవిధంగా మా యొక్క 3 కాన్స్టిట్యూన్సీలు కూడా రాబోయే కాలంలో మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఖచ్చితంగా సీఎం చేసిన తర్వాత రేపు వర్షాకాలంలో నీళ్ళు వస్తే ఖచ్చితంగా 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నీళ్ళు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చేసినందుకు గాను మా జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం ఈ యొక్క మా ప్రకాశం జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అదేవిధంగా ఒంగోలు జిల్లా కానీ అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం. ట్యాంకర్లకు కూడా ఇచ్చారు. ఒక రోజు 2 రోజుల్లోనే పెట్టుకున్నాం. అవునవును మాట్లాడాం, అది నాకు గుర్తుంది. నేను వస్తా పెట్టుకున్నా, నేను వస్తా. 1-2 రోజుల్లోనే పెట్టేస్తాను. వస్తానంటున్నా డబ్బులు ఇస్తా వస్తా. రాంగ్ మెసేజ్ స్వామి అల్లు సార్ పెట్టేస్తే ఎల్లుండి అది మనమే మాట్లాడుకునేది. దానికి అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇవ్వాలి. చాలా సంతోషం. ఇవాళ మేము ఇక్కడ అందరం చేరి వచ్చి పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క కలలు సాకారం చేసినటువంటి రోజులో భాగస్వాములం అవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని 3 జిల్లాల ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటూ చెప్తే చేస్తాడు, మాట ఇస్తే మడిమ తిప్పడు అని నిరూపిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాలని సిగ్గుపడేలాగా చేసి వారందరికీ చెంపపెట్టులాగా వారికి సమాధానం చెబుతూ ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడం అనేది ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బాధ్యతని ఏ విధంగా మేము చూపించేదని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. కాబట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టు కానీ సంపూర్ణంగా వాటర్ స్టోరేజ్ చేయగలిగితే 53 టీఎంసీల వాటరు న్యాచురల్ రిజర్వాయర్లో స్టోర్ చేసుకొని వివిధ ప్రాంతాలైనటువంటి ముఖ్యమైన తీగలేరు కెనాల్ నుంచి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నుంచి వాటర్ని తరలించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములకి దాదాపు 3,27,000 ఎకరాలకి సాగునీడు, అలాగే 15,30,000 మందికి తాగునీరుని అందించేటటువంటి సంజీవిని లాంటి ఈ ప్రాజెక్టు ఇవాళ అందుబాటులోకి వస్తే ఇక్కడ ప్రజల యొక్క అన్ని కష్టాలు తీరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. జగనన్న గారి సైన్యంగా పనిచేసి ఎన్నికల్లో మరొకసారి గెలిచి ఇక్కడ ప్రజలకు ఇంకా ఉన్నటువంటి అవసరాలను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్టులో లోపలికి వెళ్ళి సందర్శించడం కూడా జరిగింది. ఇది ప్రపంచంలోనే ఏషియా ఖండంలో మరీ ముఖ్యంగా అతి పొడవైనటువంటి టన్నల్ 18.873 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా వాటర్ని తరలించేటటువంటి ప్రాజెక్ట్. ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కొండల నడుమ అతి కొద్ది ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి మిగిలి ఉన్నటువంటి న్యాచురల్ రిజర్వాయర్లోనే వాటర్ని స్టోర్ చేసి 53 టీఎంసీల వాటర్ని స్టోర్ చేసి 3 జిల్లాలకు అందించేటటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. కాబట్టి ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ ప్రజల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం. ఏ నాయకుడైనా కానీ వచ్చినటువంటి వాళ్ళు గతంలో ఇక్కడ ప్రజల్ని ఓటర్లుగానే చూశారు, కానీ జగనన్న వచ్చిన తర్వాత ఓటర్లని దేవుళ్ళుగా, అలాగే ఓటర్లకు ఇచ్చినటువంటి మాటని ఖురాన్ బైబిల్లో ఉన్నటువంటి మాటగా తీసుకొని ఇవాళ భగవద్గీతలో ఉన్నటువంటి మాటగా తీసుకొని వారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఇవాళ దాన్ని కార్యరూపం దాల్చేలాగా, నిజం చేసేలాగా, ప్రతి ఒక్క కళల్ని సాకారం చేసేలాగా ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయడం అనేది చాలా శుభపరిణామం. ఇది మా తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా ప్రజల తరఫున జగనన్న గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.